ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇక నుంచి ఎదురుచూపులు ఉండవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్లో నైపుణ్యం పేరుతో పోర్టల్ ప్రారంభిస్తున్నారు. ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వమే కల్పించనుంది. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తారు. నవంబర్ లేదా డిసెంబర్ నెల నుంచి ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలను నిర్వహించబోతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొందిన వారికి అధికారికంగా ధృవపత్రాలు జారీ చేస్తారు. అంతేకాదు దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఎక్కడ లభిస్తున్నాయో అందరికీ తెలిసేలా నైపుణ్యం పోర్టల్ను తీర్చిదిద్దుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి సులువుగా ఉండేందుకు వారు ఎంచుకున్న దేశానికి సంబంధించిన భాషను నేర్చుకునేందుకు కూడా శిక్షణ ఇస్తారు. ఏపీఎన్ఆర్టీ ద్వారా ఉద్యోగ సమాచారాన్ని నిరుద్యోగులు తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులు సరిగ్గా సిద్ధమయ్యేలా ఏఐ సిమ్యులేటర్ ను కూడా పోర్టల్లో అందుబాటులోకి తెస్తున్నారు. నైపుణ్యాభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులంతా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ సీఎంకు వివరించారు.